కృష్ణా పుష్కరాలు కని విని ఎరుగని రీతిలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కృష్ణమ్మకు నవహారతి ఇవ్వడంతో వేడుక మొదలైంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. పవిత్ర సంగమం వద్ద దీపం వెలిగించి కృష్ణానదికి హారతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వైభవంగా ప్రారంభించారు. చంద్రబాబు లక్షవత్తుల హారతి ఇచ్చారు. అనంతరం వేద మంత్రోచ్చరణల మధ్య పండితులు కృష్ణమ్మకు ఓంకార, నాగ, పంచ, కుంభ, సింహ, నంది, సూర్య, చంద్ర, నక్షత్ర హారతులు సమర్పించారు. దర్శనం వల్ల భక్తులకు పరోపకార బుద్ధి, ధార్మికమైన మనస్సు, దానగుణము వృద్ధి. अखंड कृष्ण नमः पंचहारतिं समर्पयामि। పుణ్యానికి ధర్మానికి ప్రత్యక్షంగా కనిపించే శుభరూపుడు నందీశ్వరుడు. మహేశ్వరునికి వాహనం. అఖండ కృష్ణవేణీ నద్యై నమః సింహహారతిం సమర్పయామి. శత్రువుల్ని శిక్షించే తత్వానికి, ధర్మాన్ని రక్షించే ధైర్యానికి సింహరూపం నిదర్శనం. సింహం అమ్మవారికి వాహనం. సింహహారతి దర్శనం వల్ల భక్తులకు విజయం, దుర్గమ్మ అనుగ్రహము లభిస్తుంది. ఇరవై 27 నక్షత్రాలలోనే కోట్లాది మానవులు జన్మిస్తుంటారు. మానవ జీవనానికి నక్షత్రాలు మూలం. నక్షత్రహారతి దర్శనం వల్ల భక్తులకు తేజస్సు, అక్షయమైన పుణ్యం, పవిత్రహారతి సంపూర్ణ వీక్షణ పుణ్యఫలం లభిస్తుంది. పవిత్రహారతి దర్శించడం వల్ల భక్తులకు సమస్త సౌభాగ్యాలు కలిగి ఆకాశం, భూమి, వాయువు, జలం